తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 20 ఎంపీ స్థానాలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. నుంచి పట్టణాల వరకు అన్ని రకాలుగా వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందడము లేదా దాంతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పన, దాంతో పాటు ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి, ఇవన్నీ కూడా సంపూర్ణంగా జరగాలంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కావాల్సిన అవసరం ఉన్నది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి, మనమందరం కూడా ఆలోచన చేసుకోవాలి, చేయాలి. అది కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఏ రకంగా కావాలంటే ఒక 300 పార్లమెంటు మెంబర్లకు గెలిపించి, దేశ ప్రజలు 300 ఎంపీలను గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశం